హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక మోటివేషన్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఒక బ్రదర్ అయితే నిన్న కామెంట్ చేశారనమాట నాకు. అక్క, అసలు చదవ బుద్ధి కావట్లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సహకరించట్లేదు, అండ్ బయటికి వెళ్తే మా ఫ్రెండ్స్తో చెప్పాను, ఇలా అప్లై చేశాను రా, చదువుకోవాలి, నన్ను వదిలేయండి, నేను కోచింగ్కి వెళ్తున్నాను అనేసి వాళ్ళతో చెప్పాను అక్క. కానీ వాళ్ళు, ఎక్కడికి రాని వెళ్ళేది, అసలు మనకి వేస్ట్, జాబ్స్ ఏమీ రావు, చదువుకున్నా వేస్టే, టైం అంతా వృధా చేస్తున్నావు, ఈలోపు ఏదో ఒకటి చూసుకోవచ్చు అని ఇలా అయితే నన్ను డీమోటివేట్ చేస్తున్నారు అక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతూ నేను కామెంట్ చేశారనమాట. సో అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉన్నారు. ఈవెన్ నేను కూడా, మా ఇంట్లో పరిస్థితి కూడా ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది. సో చదువుకోవడానికి నాకు కూడా ఎవరు కూడా సహకరించారనమాట. సో అలాంటి బ్రదర్కి అయితే నేను ఒక సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవ్వరు అయినా సరే బ్రదర్, మనం దేంట్లో బాగుపడాలన్నా సరే వెనక్కి లాగడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఒక్కసారి మీరు దాంట్లో నిలదొక్కుని దాంట్లో మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళకే మీకు అర్థమవుతుంది అనమాట. అరే, వీడిలో చాలా టాలెంట్ ఉందిరా, వీడిని తక్కువ అంచనా వేసామని అని అప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారనమాట. సో ఇలాంటి మాటలు అయితే, చిల్లర మాటలు అయితే అసలు మీరు పట్టించుకోవద్దు. మీలో టాలెంట్ ఉంది, అది మీకేంటో తెలుసు. సో మీరు దాన్ని అయితే నమ్ముకొని మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదనమాట. సో మీ యొక్క సంకల్ప బలం ఇంకా దైవ నిర్ణయం అనేది డెఫినెట్గా మిమ్మల్ని అయితే ముందుకు సాగిస్తుందండి. ఇలాంటి మాటలు అయితే ఏం పట్టించుకోవద్దు. నేను ఒక చిన్న నా కథ ద్వారా దీనికైతే ఎక్స్ప్లెనేషన్ ఇద్దామైతే అనుకుంటున్నాను. అంటే లైక్, మన సొసైటీ ఎలా ఉంది, మన సిబ్లింగ్స్ కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ ఎలా మాట్లాడతారో ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా మీకైతే చెప్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. డెఫినెట్గా వీడియో పూర్తి వరకు అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ కథని నేను యూట్యూబ్లో చూశాను, అండ్ మా సార్ కూడా చిన్నప్పుడు అయితే చెప్పారు. సో యూట్యూబర్ ఏంటంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మోటివేట్ చేయడం కోసం అయితే చెప్పారు. నేను కూడా నాకు తెలిసిన, చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నాను ఈ కథని. సో మన సబ్స్క్రైబర్స్కి కూడా వివరిద్దాం, వాళ్ళకి కూడా చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అనేసి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. దాంట్లో మనకి అన్ని దేశాల యొక్క కప్పలు అయితే తీసుకొస్తారనమాట ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినప్పుడు, అది ఇంటర్నేషనల్ది కదా, ఇంకా అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కప్పల్ని చిన్న బాక్సులలో పెట్టేసి, మూత పెట్టేసి తీసుకొని వస్తూ ఉంటారనమాట. మన ఇండియా వాళ్ళు కూడా వెళ్తారు. ఇండియా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే, వాళ్ళు కూడా కప్పల్ని బాక్స్లో తీసుకువెళ్తారు, కానీ వీళ్ళు పైన మూత లేకుండా తీసుకుని వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళి ఉంటారు, అందరూ కూర్చుని ఉంటారు ఒక చోట. అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాడనమాట ఇతన్ని, మేమందరం మా కప్పల్ని ఈ విధంగా పైన కప్పు పెట్టుకొని తీసుకొచ్చాము, మూత పెట్టుకొని, లేకపోతే మా కప్పులన్నీ అటు ఇటు చెల్లాచెదురు అయిపోతాయి అనేసి, మీ కప్పులు ఏంటి అలా వదిలేశారు ఓపెన్గా పైన మూత పెట్టకుండా అని అయితే క్వశ్చన్ అడుగుతాడనమాట. వేరే అతను ఇండియన్ అతన్ని అడుగుతాడు. అప్పుడు ఇండియన్ అతను ఏం రిప్లై ఇస్తాడు అంటే, మీ దేశంలో కప్పలు వాటంతట అవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట, ఎవరి పనికి వాళ్ళు. కానీ మా దేశంలో కప్పలు అలా కాదు. ఒక కప్ప బయటికి ఎక్కి దూకడానికి ప్రయత్నిస్తే కింద ఉన్న కప్ప దాన్ని పట్టుకొని వెనక్కి లాగేస్తుంది అనమాట. సో నాకు నా కప్పలు బయటికి వెళ్తాయని అంత భయం అయితే లేదు అని ఇండియన్ అతను అయితే రిప్లై ఇస్తాడనమాట. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది దీంట్లో థీమ్ ఏంటి అనేసి. సో ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఇలాగేనండి, వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. ఏంటి అంటే, ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు అంటే వీడు బాగుపడినా పడకపోయినా సరే వాడు మాత్రం బాగుపడాలి అని అయితే కోరుకోడనమాట. సో ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మనల్ని ఎంకరేజ్ కూడా చెయ్యరు ఎవరు, ఓకేనా. ఇంకా మనకి నెగిటివ్ కామెంట్స్ అనేవి చేస్తుంటారు, నెగిటివ్గా మాట్లాడుతుంటారు, నువ్వు చేయలేవు అనేసి. వాళ్ళే మళ్ళీ చూడండి, రేపు మీకు జాబ్ వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత, ఈవెన్ జాబ్ అనే కాదు, ఏదైనా బిజినెస్ కానీ ఏదో ఒకటి మీకు చేతనింది మీరు చేసుకొని దాంట్లో మీరు నిలదొక్కుని ఉన్నా సరే, అప్పుడు కూడా వీళ్ళే మాట్లాడతారనమాట వచ్చి. ఎలా అంటే, రే నిజమేరా, వీళ్ళు టాలెంట్ ఉంది, వీడిని చాలా తక్కువ అంచనా అయితే వేసాము, నేను చెప్పినట్టే చదివావురా, శభాష్రా అని ఈ విధంగా మాట్లాడుతున్నారనమాట. సో ఇలాంటి వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోవద్దు. వీళ్ళు మీకు జాబ్ వచ్చినా ఇలాగే మాట్లాడతారు, రాకపోయినా ఇలాగే మాట్లాడతారు. అంటే అవకాశాన్ని బట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతుంటారు అనమాట. ఈవెన్ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. నాకు కూడా చిన్న బాబు అయితే ఉన్నాడు, మ్యారీడ్ అయింది నాకు.
సో నాకు కూడా ఏ జాబు లేదు. బట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకు ఒక చిన్న ఆశయం అయితే ఉందన్నమాట. డెఫినెట్గా జాబ్ అయితే కొట్టాలి, అది కూడా ఆర్పిఎఫ్లో లేదా ఆ స్టేట్ ఇన్స్పెక్టర్గా చేయాలి అనేది నా కళ అనమాట. సో దాన్ని సహకరించుకోవడం కోసం నేను ఇంట్లో చాలా అయితే బతుకులాడాను. సో ఎవరు కూడా నాకు సహకరించట్లేదు. ఈవెన్ ఇంట్లో పనంతా ఇల్లాలిగా ఇంట్లో పనంతా చేసుకోవాలి, అండ్ ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా బాబుని అయితే చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చాలా బాధ్యతలు అయితే ఉన్నాయి నాకు. నా యొక్క టైమింగ్స్ ఏంటి అక్క, టైం టేబుల్ ఏంటక్క అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రత్యేకంగా టైం టేబుల్ అంటూ ఎవరు ఇవ్వలేరండి. ఎందుకంటే మీ యొక్క టైమింగ్స్ వేరు, నా యొక్క టైమింగ్స్ వేరు. నేనైతే ఈవినింగ్ 6కి కూర్చుంటే నైట్ 10కి లేస్తాను. మళ్ళీ తర్వాత ఒక 2-3 అవర్స్ అలా పడుకునేసి మళ్ళీ చదువుకుంటాను. మార్నింగ్ 4 వరకు చదువుకుంటాను. తర్వాత మార్నింగ్ తర్వాత మళ్ళీ నాకు యాజ్ డీస్గా వర్క్ అయితే ఉంటుంది, అండ్ బాబుతోటి నాకైతే సరిపోతుంది. కొంచెం సేపు నిద్రపోతాను అనమాట పగలుపూట. ఈ విధంగా నా టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే నేను చెప్పాలంటే నైటే ఎక్కువ పూట చదువుకుంటాను, ఎందుకంటే బాబు నాకు ఆ టైంలోనే నిద్రపోతాడు కాబట్టి వాడు నాకు ఆ టైంలోనే రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క టైమింగ్స్ని బట్టి మీరైతే టైం టేబుల్ వేసుకోండి. సో నా గురించి ఎందుకు చెప్పాను అంటే, నేను ఇంట్లో చదువుకొని ఇవ్వకపోయినా సరే వాళ్ళందరూ పడుకున్న తర్వాత అండ్ ఇంకా వాళ్ళు సహకరించకపోయినా ఈ విధంగా చదవాలి అన్న పట్టుదలతో చదువుతున్నాను కాబట్టి ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుందని అయితే చెప్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.